10 సంవత్సరాలు అధికారంలో ఉండి కృష్ణా గోదావరి నీళ్లను దారాదత్తం చేశారని, తెలంగాణ ప్రయోజనాల కోసం మేమెంత దూరమైనా ప్రయాణం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పలువురు ప్రజాప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఆర్తి గార్డెన్స్ లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారికి స్వీట్లు తినిపించి శాలువలు కప్పి సన్మానించారు. ఇది పేదవారి ప్రభుత్వమని, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదన్నారు. ఇక పేదవారి కష్టాలు తీర్చి వారికి అండగా ఉండే ప్రభుత్వం అని, అలాంటి ప్రభుత్వంలో సర్పంచులుగా ఎన్నికయ్యారని, ఓడిపోయిన వారు అభద్రతా భావానికి లోను కావుతున్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అవాకులు చవాకులు పేలే నాయకులు తప్పకుండా అసెంబ్లీకి రావాలి. వచ్చి మీకు అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉంది. ఆ పుస్తకాలకు సంబంధించిన నా పరిజ్ఞానాన్ని మీకు అందిస్తామని గోడచాటును కాదు చెప్పాల్సింది. అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి చెప్పినట్లయితే దాంట్లో నిజముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుందని కూడా ఆ ప్రభుత్వాలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పేది ఒక్కటే, ఇది మాటల ప్రభుత్వం కాదు, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇది దొరల ప్రభుత్వం, అంతకంటే కాదు. పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీరు సర్పంచులుగా ఎన్నికైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు తెలియజేస్తూ, కొత్త సంవత్సరం రాబోతుంది. ఏదైతే ఇందిరమ్మ చీరలతో నా ఆడబిడ్డలు కూడా చాలా మంది వచ్చారు, వారందరికీ